జానకి దగ్గరికి మహారథి వచ్చి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అఖిల్ గీతను తీసుకుని వస్తాడు. ఇక లోపల వాళ్ళ నాన్న జానకితో మాట్లాడడం చూసి గుమ్మం దగ్గర నిలబడి ఆ మాటలన్నీ కూడా అఖిల్ వింటూ ఉంటాడు. ఇక గీత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా అక్కడే అలా నిలబడి వింటూ ఉంటారు. ఇక మహారథితో అక్కడ ఉన్న జానకి ఇలా అంటూ ఉంటుంది. ప్రేమిస్తానని నన్ను ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నన్ను తల్లిని చేసి వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడేమో నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు అంటూ జానకి అంటుంది. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దాంతో మహారథి ఇలా అంటూ ఉంటాడు. నిన్ను ప్రేమించి మోసం చేశాను, అంతవరకే, పెళ్లి చేసుకోలేదు కదా. అవును మరి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశావు. నన్ను తల్లిని చేసి వెళ్ళిపోయావు. కనీసం నా కొడుకు ఎక్కడ ఉన్నాడని అడిగినా సరే చెప్పటం లేదు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో దయచేసి చెప్పొచ్చు కదా. నాకు నువ్వు అవసరం లేదు, నా కొడుకు ఉంటే చాలు అని చెప్పి అక్కడ ఉన్న జానకి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే మహారథి అయితే ఆ కొడుకు ఎక్కడ ఉన్నాడో నేను చెప్పను, నీకు ఇవ్వను. వాడు ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గరకు రాడు. వాడు నా కొడుకు మాత్రమే. నీకు ఎప్పటికీ కూడా వాడిని దగ్గర చేయను. అసలు నువ్వు ఇంకా ఎక్కువ చేసావంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న అఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా కుప్ప కూలిపోతాడు. ఇక అది చూసి గీత అయితే అఖిల్ని గట్టిగా పట్టుకొని, అఖిల్ నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి తనైతే పట్టుకొని ధైర్యాన్ని చెబుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అఖిల్ అయితే వాళ్ళ నాన్న చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక జానకి అయితే తన బాధను చెప్పుకుంటూ దయచేసి నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చూపించవా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మహారథి అయితే ఎప్పటికీ కూడా నీ కొడుకు నీ దగ్గరకు రాడు, నువ్వు నీ కొడుకుని మర్చిపో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మహారథి ఆ మాట అనేసరికి అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి నేను చూస్తున్నది నిజమేనా? మా నాన్న ఇలా ఒకరిని మోసం చేసి మాయ చేసి ఇలాంటి మాటలు ఆడుతున్నారా? నేను అసలు నమ్మలేకపోతున్నాను అని చెప్పి అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తను చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.